గాయస్ ఇప్పుడైతే బోనాలు మా ఇంటి దగ్గర. సో ఇప్పుడైతే మేము కుండలు అవి సామాన్లు చేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే వెళ్దాం. ఫ్యాన్ బంద్ చేయరా? బోనాలు అయితే రెడీ చేస్తున్నాం ఇంట్లో. అమ్మ అత్తమ్మ వాళ్ళు వచ్చే వరకు లేట్ అయింది కొద్దిగా. రెడీ చేసిన తర్వాత బోనాలు బయటికి తీసుకుపోయి వచ్చినాక వంటలు చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరంతా వాళ్ళు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడే పడవలు కూడా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. సో నైవేద్యం బోనాలు లోపల పెట్టిన తర్వాత బయటకి అయితే తీసుకుపోతాము. సో బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బయటికి అయితే తీస్తున్నాము. నెత్తిన పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది అత్తమ్మా. సో పూజ రూమ్ వచ్చేసి ఇక్కడ బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. ఒక బోనం వచ్చేసి ఇంట్లోకి తీస్తాము ఎల్లమ్మకి, ఇంకో బోనం వచ్చేసి బయట అమ్మవారి గుడికి అయితే తీసుకుపోతున్నాము. నాకు బయటికి రా. ఎందుకే స్టవ్ చిన్నగా పెట్టు, బంద్ చేయకు. వాళ్ళ ఆయన బయట గుడి కాడికి చంపేది పోయి దగ్గర రా, మన దగ్గర రాని. కొండ ఎక్కినాయా? కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కోసి అక్కడే కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు దాన్నా. నువ్వు ఇంట్లో ఎట్లా పెడతావు అట్లా పెట్టిరామా, నేను ఇన్నే అవుతుందని. బోమ్ అమ్ముండాలి. పట్టు మ్యాచ్ బాక్స్ తీసుకురా బిడ్డ, ముట్టిద్దాం. తెచ్చింది ఇంతకు ఆడ దండం అది తాడు తాగుతుంది. ఆయన పో నువ్వు కూడా. కాలే సూపర్ వస్తుంది.
మామయ్య వాళ్ళు అయితే మా పక్కనే ఉంటారు, అందరి ఇండ్లు ఇదే కాలనీలో ఉన్నాయి మావి. సో మేమందరం ఒకేసారి అయితే వెళ్తుంటాము. ఈసారి అక్క వాళ్ళు అయితే రాలేదు. మా మామయ్య వాళ్ళు మేము గుడికి అయితే బయలుదేరినాం. దా పైన దీపం ముట్టిద్దాం, అగ్గి పెట్టే ముట్టిస్తాం. ముట్టిలాడు పక్క బిడ్డ ముట్టిస్తా. ముట్టించి బయటకి వెళ్తా. బొట్ట ఆడబెడుతుందా? ఆగు, కొబ్బరికాయ కూడా కొట్టినాక దా. ఇది దగ్గరకున్నా, ఇది ముట్టిద్దాం. ఆడ ముట్టించుకురా, ఆడ పెట్టిన పూలు పెడుతురారు కింద శాఖ పోయిరి పెట్టిరా. ఫ్లవర్స్ పెట్టి దండం పెట్టుకో. ఇటు నుంచి పెట్టుకోరు బిడ్డ. లడ్డు నువ్వు పోద్దురా పాట. ఆడ ఇచ్చేసిన మేము 101 అడుగుతలే కదా, సో బోనం ఎక్కియడం అయితే అయిపోయింది. సో ఇక్కడ అయితే కళ్ళు శాఖ పెడుతున్నాము. అయిపోయిందా? అయిందా అమ్మ? నువ్వు పెడతావా మన పూలు పెట్టినవా? పూలు పెట్టావా? ఇగో పెట్టలే మీరు, మేము పెట్టినాం. అడబెట్టు. తీసుకున్నాం, మొన్ననే మర్చిపోయినా. సో మా ఇంటికి దగ్గరలో ఉంటుంది టెంపుల్ అయితే, ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తూ ఉంటాము. నానా అమ్మ కోసింది.
బోనం అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం బొడ్రాయి ఉంది కదా, ఊర్లో బొడ్రాయి దగ్గరికి కూడా కంపల్సరీ వెళ్ళాలి. సో అక్కడికైతే బోనం చేయను. సో కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే ఎక్కిచ్చేసి వస్తాను. ఈ బోనం కంప్లీట్ అయింది కాబట్టి ఇది ఇంట్లో పెట్టి అక్కడికైతే వెళ్తాము. సో బొడ్రాయి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. సో కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం ఎక్కిచ్చేసి వస్తాము. ఇక్కడికైతే అందరం వెళ్తాము. బొడ్రాయి దగ్గరికి అయితే ఇద్దరమే వెళ్తున్నాము. బొడ్రాయి దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ అయితే వంట చేస్తున్నాడు. చికెన్ అవతల కుక్కర్లో మటన్ పెట్టేసిన, బోటీ ఫ్రై చేయాలి, ఇంకా రైస్ వండాలి. ఇలా మొత్తం ఈయననే వండుతుండు. ఆకలి అవుతుంది మమ్మీ, ఇంకెంతసేపు అవుతుంది? నువ్వు ఇంకా చేస్తారేమో. బోటీ సగం ఫ్రై అయ్యింది. సో చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతురావు, 3 అవుతుంది కానీ చికెన్ ఫ్రై అయ్యింది. కొద్దిసేపు అయితే రైస్ ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ తాగుతారు అందరూ. వంటలు అయితే కాలేదు, ఇంకా కొంచెం చికెన్ ఫ్రై అయితే అయ్యింది. కూల్ డ్రింక్స్, కళ్ళు, చికెన్తో అయితే తింటున్నారు. నెక్స్ట్ బోటీ ఫ్రై అయితే బోటీ తింటారు. రైస్ తినడానికి ఇంకా టైం పడుతుంది. మాకు ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఏదన్నా ఫెస్టివల్ ఉంది అంటే చాలా టైం పడుతుంది, తినే వరకే లేట్ అవుతుంది. పూజలు, గుడికి వెళ్ళాలి అంటే. వీళ్ళిద్దరు అయితే అన్నం తింటారు. చాలా లేట్ అయింది, 4:35 అవుతుంది. సో ఇప్పుడైతే అన్నం తింటారు. ఫెస్టివల్ అంటేనే లేట్గా తింటాము. సో వీళ్ళు ఇంకా ఇక్కడే కూర్చురు, కూల్ డ్రింక్స్ తాగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు తిన్న తర్వాత వీడియో అయితే క్లోజ్ చేసి